చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 575 పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. ఈ మాటని మరి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వము యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ ఈ సంగతులు రాస్తూ వచ్చాడు. ఏమని రాశాడు అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. పుడతాడు అనలా, తర్వాత ఆల్రెడీ పుట్టాడు అని పాస్ట్ టెన్స్ వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆది అందే ఉన్నటువంటి వాడు. అందుకని ఆయన అన్నాడు, అల్ఫయు ఓమేగయు నేనే, ఆదియు అంతమును అయి ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను నేనే అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి 2 పదాలు వాడాడు అక్కడ. ఒకటి, మనకి శిశువు పుట్టెను. శిశువు అనే పదం ఏం తెలియజేస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హ్యుమానిటీ, మానవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. మరి కుమారుడు అనే పదం ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వము, డివినిటీని తెలియచేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడు, అట్ ద సేమ్ టైం 100% ఆయన దేవుడు. కాబట్టి ఆయనలో మానవ లక్షణాలు ఉన్నాయి, దైవ లక్షణాలు ఉన్నాయి. చూడండి, ఆయన మానవుడు కాబట్టి ఆయనకు కూడా దారి వెళ్తున్నప్పుడు ఏమైందట, ఆకలి వేసి దూరం నుండి ఆకులు గల అంజూరపు చెట్టుని చూశాడు. ఆయనకు కూడా ఏమైంది, దప్పికయింది. కాబట్టే నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆ తర్వాత ఆయనకు కూడా కళ్ళమటే నీరు వచ్చినాయి, యేసు కన్నీరు విడిచెను. తర్వాత ఆయనకు కూడా చెమటలు పట్టినాయి, ఆయన చెమట రక్త బిందువు వల్లే కారెను. ఆయన కూడా నిద్ర వచ్చింది, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఆయన కూడా సంతోషించాడు. ఈ సంగతులన్నీ మనకేం తెలియజేస్తున్నాయి, యేసు ప్రభు వారు 100% మానవుడు. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆయన 100% దేవుడు. నీళ్ళని ద్రాక్షరసముగా మార్చాడు, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వారిని సైతము లేపగలిగాడు, నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. ఇట్లాంటి అన్నీ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పచ్చు, యేసు ప్రభు వారిని 100% దేవుడు. అందుకన్నాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అదే గలతీ 4:4. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మన కొరకు ఏం చేసినాడట, అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన 100% దేవుడు, అట్ ద సేమ్ టైం 100% మానవుడు. సరే, ఆయనకి ఒక 5 సంగతులు ఇక్కడ లక్షణాలు చెప్తున్నాడు. ఏమన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు. పైన చెప్పినవన్నీ 5 అంటే ప్లూరలా సింగులరా, బహువచనమా ఏకవచనమా? బహువచనం. మరి ఇక్కడికి వచ్చేసరికి పేరు అనాలా, పేర్లు అనాలా? పేర్లు అనాలి. కానీ ఏమన్నాడు, పేరు ఏకవచనం వాడాడు. అంటే ఒకటే పేరు ఆయనకి. ఇవన్నీ ఏంటి, ఆయన గుణలక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. ఇన్ని కార్యాలు చేయడానికి వరకు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నేను ఇందాక 9 పనులు చెప్పా, ఎదుగు ఇప్పుడు ఇంకొక 5 కలిసినాయి, మొత్తం ఎన్నైనా 14. ఇంకొక వారం చెప్తే మళ్ళీ ఈ CHRISTనే ఇంకో 9 చెప్పచ్చు మనం. ఉదాహరణకి సి అంటే ఇందాక ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఎట్లా చెప్పచ్చా, కంఫర్టర్ అని చెప్పచ్చా, అంటే ఆదరించేవాడు. ఆ తర్వాత ఇంకేముంది, హెచ్ అంటే ఇంకోటి ఏదైనా చెప్పచ్చు, అక్కడ హెచ్ అంటే వేరేది, అట్లా మార్చచ్చు మనం కదా. కాబట్టి అట్లా చాలా లక్షణాలు, చాలా గుణ లక్షణాలు యేసుప్రభు వారి గురించి కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పేరు ఒక్కటే, కానీ ఇవన్నీ ఏంటట, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్, గుణలక్షణాలు. సరే, మంచిది రండి. ఈ ఉదయం నేను అన్నీ చెప్పను, ఒక ఆశ్చర్యకరుడు అనేది చెప్తాను. మొత్తానికి వీళ్ళు వెళ్ళి అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్సులు మార్చుకుని వచ్చారంటే ఏదో ప్రోగ్రామ్ ఉండుంటుంది. మరి నాకేం ప్రోగ్రామ్ షీట్ ఇవ్వలేదు, ఉందా? మరి నాకు చెప్పలేదే. మరి నేను 1 గంట వరకు నేనే చెప్తాను అంటున్నాను. మరి నాకు కొంచెం రెస్ట్ ఇచ్చేవాళ్ళకి వెళ్ళగిస్తే చెప్పేవాళ్ళు ఎంతమంది?
9 మెంబర్స్. అయ్యో, మరి ముందు చెప్తే బాగుంటుంది. సరే, నేను ఒక 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తా, సరేనా? ఎందుకంటే మళ్ళీ పాపం మళ్ళీ నేను చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్పి ఆకలేసిద్ది అందరికీ. నాకు ముందు చెప్పలే, లేకపోతే నేను ఇందాక ముగిచ్చేవాడిని. సరే, ఒక్క మాట చెప్తాను. ఆలోచనకర్త అనే దాని మీద 7 రెఫరెన్సులు చూపించేసి నేను వదిలేస్తాను. అప్పుడు వీళ్ళకి సమయం ఇద్దాం, కొంతసేపు ఒక అరగంట వీళ్ళకి అంటద వాక్యాలు చెప్పినాక మనం ప్రార్థన చేసుకుని ముగించుకుని ప్రేమ విందు క్రిస్మస్ విందులోనికి మనం ప్రవేశిద్దాం. చెప్పండి, మొదటి అక్కడ రాయబడిన మాట, ఆయన గుణలక్షణం. ఎవరట ఈ దేవుడు? ఆలోచనకర్త. హీఈస్ ద గాడ్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్. ఆలోచనకర్త. ఎందుకు ఈయనకి ఆశ్చర్యకరుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్. ఎందుకు ఈయనకి ఆశ్చర్యకరుడు అనే పేరు ఎందుకు పెట్టబడుతూ వచ్చింది అంటే, ఇప్పుడు దాంట్లో 7 రెఫరెన్సులు చెప్తాను, నోట్ చేసుకోండి. ఎందుకు ఈయనకి ఆశ్చర్యకరుడు అనే పేరు పెట్టబడింది అంటే, మొదటి సంగతి లూకాసు వార్త 2వ అధ్యాయము 18వ వచనం. ఒకరు చదవండి, మిగతా వాళ్ళు రాసుకోండి. లూకాసు వార్త 2:10. అమ్మా, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నీ విన్నవారు మిక్కిలి. చాలా, అక్కడ ఆగుదాం. ఇట్లా రాసుకుందామా? 2:18 ప్రకారము ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. ఏం చెప్పారు గొర్రెల కాపరులు? దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదిగో ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టున్నాడు. మేము వెళ్ళి ఆయన చూసొచ్చాము. ఆయన ఎంత ప్రకాశంగా ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో అని వచ్చట సంగతులన్నీ చెప్తే విన్నవారందరూ ఏం చేయబడ్డారట? ఆశ్చర్యపోయారు. అంటే ఇట్లా రాసుకుందామా? మొదటిది, ఆయన పుట్టుకే ఆశ్చర్యం. అవునా కాదా? మన అందరం తల్లిదండ్రులు కలయుగాలు పుట్టాం. ఆయన తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక, ఇంతవరకు యావత్ ప్రపంచంలో యావత్ సృష్టిలో పురుషునితో సంబంధం లేకోకుండా ఒక కన్యక గర్భము ధరించడం అనేది ఇంతవరకు యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. అది ఒక్క ఆయన పుట్టుక ద్వారానే జరిగింది కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ప్రపంచం అంతా కూడా ఏమైందో తెలుసా? ఆశ్చర్యపోతూ వచ్చారు. అందుకని ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం. రెండవది లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఇప్పుడు చెప్పండి, రెండవది ఏంటి ఆశ్చర్యము? ఆయన మాటలు కూడా ఎటువంటివట? ఆశ్చర్యం. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నోట్లో నుంచి వచ్చేటటువంటి ఆ దయగల మాటలు విన్నవారందరూ ఏమయ్యేవారట? ఆశ్చర్యపోయేవారు. అరే, ఇంత చక్కగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, ఇంత బాగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, ఇంత దయతో, ఇంత జాలితో, ఇంత కరుణతో ఈయన ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు. ఇంతవరకు ఎవ్వరూ కూడా మన ఎడల ఇట్లా దయ చూపించే మాటలు మాట్లాడిన వాడిని మనం చూడలేదే, మన ఎడల ప్రేమ చూపించే ప్రేమ మాటలు మాట్లాడిన వాడిని మనం చూడలేదే అని వారందరూ కూడా ఆయన మాటలకి ఏమవుతున్నారట? ఆశ్చర్యం. ఈరోజు కూడా యేసు ప్రభువారి మాటలకి ప్రపంచం అంతా ఏమవుతుంది చెప్పండి? ఆశ్చర్యం. అనేక మంది మహానుభావులు అనబడిన వారు చెప్పారు యేసు ప్రభు వారి మాటలు ఆశ్చర్యకరమైనటువంటి మాటలు అని. కాబట్టి ఆయన మాటలు ఆశ్చర్యం. అందుకే ఆయన పేరే ఏం పేరు? పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవచనము ద్వారా ప్రవక్త పలికినటువంటి మాట, హీఈస్ ద గాడ్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్. ఆశ్చర్యకరుడైన దేవుడు. మూడవది మార్క్స్ వార్త 1వ అధ్యాయం 22వ వచనము, 6వ అధ్యాయం 2వ వచనము. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 22వ వచనము, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు. తర్వాత 6:2 కూడా చదవండి. అదే మార్క్స్ వార్త 6వ అమ్మా, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను. అనేకులు ఆయన బోధ విని. ఇప్పుడు చెప్పండి మూడవది ఏంటిదట? ఆశ్చర్యము. ఆయన టీచింగ్స్ కూడా ఎటువంటివట? ఆశ్చర్యం. పరలోక మర్మాలు తెలియజేశాడు. ఏ వ్యక్తి ఏ రీతిగా పరలోకానికి రాగలడో, పరలోకంలో ఎవరుంటారో, పరలోకానికి ప్రవేశించాలంటే ఏం చెయ్యాలో, ఇలాంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నీ బోధిస్తూ ఉంటే ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి ఎంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఈయన మన వడ్లవాని కుమారుడే కదా, యోసేపు మరియల కుమారుడే కదా, వీరి యొక్క సహోదరులు మనకు తెలిసిన వారే కదా. ఇతడు వడ్రంగివాడు,
ఇట్లాంటి వడ్రంగి వాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, పరలోక సంబంధమైన సంగతులు ఇంత చక్కగా తెలియజేస్తూ ఉన్నాడే అని ఆయన టీచింగ్స్, ఆయన బోధకు కూడా ఏం చేయబడ్డారో తెలుసా? ఆశ్చర్యం. అందుకని ఆయన పేరు ఏం పేరు? ఆశ్చర్యకరుడు. 4వది మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇది ఎన్నోది? ఇది 4వది. ఏంటదట ఆశ్చర్యము? ఆయన క్రియలు లేదా ఆయన కార్యాలు కూడా ఎటువంటివి చెప్పండి? ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినగలుగుతున్నారు, మోగవారు మాట్లాడగలుగుతున్నారు, కుంటివారు నడవగలుగుతున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు. అంటే ఆయన చేసిన కార్యాలన్నీ ఎటువంటి కార్యాలట? ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి వారు అపరిమితముగా ఏం చేయబడ్డారట? ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఈయన పేరు ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఆయన కార్యాలు కూడా ఆశ్చర్యకరమైనవే. 5వ సంగతి లూకాసు వార్త 9వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 43వ వచనం. దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. 5వది దేన్ని చూసి ఆశ్చర్యపోయారట? ఆయన మహత్యం, ఆయన మహిమను చూసి ఆశ్చర్యపోయారండి. చూడండి, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసినాడు. ఇదేంటిది? ఇది మహత్యం. యోర్దాను నది 2 పాయలుగా చేసినాడు. ఇది ఆయన మహిమ కలిగిన కార్యం. సూర్యచంద్రుల్ని ఆపివేస్తూ వచ్చాడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు. ఇది ఆయన మహత్యం. ఎరికో గోడలు బద్దలైపోతూ వచ్చినాయి, వారు దేవుణ్ణి స్తుతించినప్పుడు. ఇది ఆయన మహత్యం. ఒక ప్రవక్తని చేప మింగితే ఒడ్డును గక్కితే సజీవుడే తిరిగి లేచి వెళ్ళాడు. ఇది ఆయన మహత్యం. ఇలా చూస్తే ఇవన్నీ కూడా ఏం కార్యాలు? ఇవి మహత్కార్యములు. ఆయన యొక్క మహత్కార్యాలను చూసి ప్రజలు ఏం చేశారట? ఆశ్చర్యపోయారట. కాబట్టి అందుకని ఆయన పేరే ఏం పేరు? ఆశ్చర్యకరుడు. 6వది మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడ్డాడు. చాలండి. 6వది ఏంటి ఆశ్చర్యము? ఆయన మరణం ఆశ్చర్యం. ఎముకలు ఎరగొట్ల. జనరల్గా సిలువ వేస్తే సాయంత్రానికి వాళ్ళు ఎవరు చచ్చిపోరు, ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే చేతులు కాళ్ళలోనేగా మేకులు కొట్టింది, అందుకని కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని సాయంత్రం లోపు శవం సిలువ మీద ఉండకూడదు, పాతి పెట్టాలి. కాబట్టి ఏం చేస్తారు? కాళ్ళు చేతులు ఎరక్కొట్టి వాళ్ళని బలవంతంగా చంపేసి తీసుకెళ్ళి పాతి పెడతారు. కానీ ఈయనకి ఏమి జరగకుండానే పిలాతు చూశారు. అప్పటికేమైపోయినాడు? ఆయన చనిపోయినాడు. పిలాతు ఆశ్చర్యపోతున్నాడు, అప్పుడే చనిపోయాడు ఈయన అని. అంటే ఇప్పుడు ఆయన మరణం కూడా ఎటువంటి చెప్పండి? రోమా గవర్నర్కే ఆశ్చర్యం కలిగించింది ఆయన మరణము. ఈ రోజుకి ఆయన మరణం ఆశ్చర్యమే యావత్ ప్రపంచానికి. ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడా? చనిపోయాడా? ఆశ్చర్యం. ఈ లోకంలో ఎంతవరకు ఎంతోమంది మహానుభావులు అనబడిన వారు, గురువులు అనబడిన వారు, అవతార పురుషులు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఈ భూమి మీద జన్మించారు, జీవించారు. వారంతటి వారు చచ్చిపోయారు, సమాధిలోనే ఉన్నారు. కానీ యావత్ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా లోకంలో ఉన్నటువంటి మానవులందరి పాపాన్ని పరిహరించడానికి కొరకు తన సొంత రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి ప్రాణం విడిచిన వాడు ఒకే ఒక్కడు. అందుకని ఈ రోజుకి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము యావత్ ప్రపంచానికి ఏమిస్తుందో తెలుసా? ఆశ్చర్యపరుస్తుంది. అందుకు ఆయన పేరు, ఆయన పుట్టడానికి 700 సంవత్సరాలకి పూర్వమే పెట్టాడు యెషయా. ఏమని? ఈస్ ద గాడ్ ఆఫ్ వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడు. ఆఖరిగా 7వది లూకాసు వార్త 24వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి
వెళ్ళాను. సమాధిలో చూస్తే ఎవరు కనపడలేదట. ప్రభు యొక్క పార్థివ దేహానికి చుట్టూ నారబట్టలు కనపడినాయి కానీ ఎవరు కనపడలేదు, ప్రభు కనపడలే. మరి ప్రభు ఏమయ్యాడు? సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, లోకాన్ని గెలిచి, పాపాన్ని గెలిచి, శాపాన్ని గెలిచి, మరి శత్రువుని గెలిచి, వీరందరి మీద కూడా గెలిచి పునరుత్థానుడై మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇది ఇప్పుడు పేతురుకి ఎట్లా ఉంది? ఆశ్చర్యం వేసింది. అమ్మో, ఈయన చెప్పినట్లుగానే 3వ రోజున ఏం చేశాడు? లేచాడు. ఈయన ఎవరో, ఈయన సామాన్యుడు కాదు అని ఆశ్చర్యపోతూ పరిగెత్తాడట. మిగతా శిష్యులకు చెప్దాం ఈ ఆశ్చర్యకరమైన సంగతి అని. అంటే 7వది ఏమి ఆశ్చర్యము? ఆయన పునరుత్థానము కూడా ఆశ్చర్యం. ఎన్ని సంగతులు చెప్పాను? 7. ఏమేంటి? 1 ఆయన పుట్టుక ఆశ్చర్యం, 2 ఆయన మాటలు ఆశ్చర్యం, 3 ఆయన టీచింగ్స్, ఆయన బోధ ఆశ్చర్యం, 4 ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం, 5 ఆయన మహత్యము ఆశ్చర్యము, 6 ఆయన మరణము ఆశ్చర్యము, 7 ఆయన పునరుత్థానము కూడా ఆశ్చర్యం. అందుకని ఆయన పేరేం పేరు? వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఈ క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? క్రిస్మస్ రోజున దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటో తెలుసా? కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడిన ఆ ఆశ్చర్యకరుడైన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు 7 ఆశ్చర్యకరమైన కార్యాలు మాత్రమే కాదు, ఈ రోజున ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి నీ దేవుడిగా, నీ రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో కూడా ఈ దేవుడు అటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అందుకని ఏంటి క్రిస్మస్ వర్తమానము అంటే? యేసు ప్రభు వారు పుట్టాడు, హల్లెలూయా అని చెప్పి క్రిస్మస్ కేకులు కట్ చేసి, లేకపోతే సంబరాలు చేసి, రోడ్డు మీద డిస్కో డాన్సులు వేసి పండగ చేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. కానీ ఆ యేసు ప్రభువారు లోకంలో పుట్టాడని సందడి అనే దానికంటే యేసు ప్రభువారు నా హృదయంలో పుడితే నాకేమొస్తుంది చెప్పండి? సందడి వస్తుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అప్పుడు సంతోషంతో యేసు ప్రభువారు ఈరోజు నా హృదయంలో జన్మించారు అనే సంతోషంతో మనం ప్రభువుని ఏం చేస్తామో తెలుసా? ఆరాధిస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటావో, లేదా ఆయన నీ హృదయంలో జన్మించడానికి ఆయనకు నువ్వు చోటిస్తావో, అప్పుడు ఈ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఆయన నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. ఒకవేళ ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఇప్పటికే చాలా క్రిస్మస్లు గడిచిపోయినాయి, చాలా సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, ఇంకా మీరు యేసు ప్రభువారు లోకంలో పుట్టాడు అని క్రిస్మస్ చేసే నామకార్థ క్రైస్తవులా లేదా ఆచారపూర్వకమైన క్రైస్తవులా, యేసు ప్రభువారు నా హృదయంలో పుట్టాడు అని క్రిస్మస్ చేసే, క్రీస్తుని ఆరాధించే ఆత్మీయమైన క్రైస్తవులమా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకో. ఒకవేళ ఇంకా నీ హృదయంలో యేసు ప్రభువారు పుట్టడానికి ఆయనకి చోటు ఇవ్వలేదేమో, నువ్వు యేసు ప్రభువారిని నువ్వు ఇంకా చేర్చుకోలేదేమో నీ హృదయంలో, ఇదిగో ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న వర్తమానం ఏంటి అంటే, ఈ సంవత్సరమైనా సరే, ఈ రోజైనా సరే, ఈ క్రిస్మస్కైనా సరే యేసు ప్రభువారికి నీ హృదయంలో చోటివు. ఆయన నీ హృదయంలో జన్మించడానికి స్థలం ఇస్తే ఆయన పేరేం పేరు అన్నావు? అంటే ఏం చేస్తాడు ఈయన? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎవరి జీవితంలో? ఎవరైతే వారి హృదయంలో యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో వారు ధైర్యంగా చెప్పగలరు, నా జీవితంలో నా దేవుడు, నా ఆశ్చర్యకరుడు నాకు ఆశ్చర్యకార్యమైన కార్యాలు చేశాడు అని ప్రభువుని గురించి ఏం చేస్తారు తెలుసా? సాక్ష్యం ఇస్తారు, ఆరాధన చేస్తారు. నేను ఒక మాట చెప్పిన, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, విజిటింగ్ గెస్ట్ లాగా ఊరికే వస్తున్నావు, వెళ్ళిపోతున్నావే తప్ప దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు చూడలేకపోవడానికి కలిగిన కారణం ఏంటి? వచ్చి వెళ్ళిపోతున్నారే కానీ, అరే బాబు సుబ్బారావు ఇటు చూడు, వచ్చి వెళ్ళిపోతున్నారే కానీ ఇప్పటికి నీకు 15 సంవత్సరాల వయసు వచ్చింది, చేతికి తాడెట్టగట్టాలో తెలుసు, బైబిల్ మీ అమ్మకిచ్చి నువ్వు స్టైల్గా ఎట్లా నడుచుకుని రావాలో తెలుసు, కటింగ్ చుట్టూ తగ్గొరిగించి మధ్యలో ఎట్లా ఉంచాలో తెలుసు, అసలు ఎన్నో సంగతులు తెలుసు నీకు. కానీ ఏం తెలుసుకోవట్లా?
ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం. యేసు ప్రభువుని నా హృదయంలో చేర్చుకుంటే నా జీవితంలో దేవుడు 10th క్లాసులో గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆ తర్వాత భవిష్యత్తులో ఇంటర్లో గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తాడు. తర్వాత ఇంజనీరింగ్లో గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తాడు. నాకు ఉద్యోగం ఇచ్చే విషయంలో గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తాడు. అప్పుడు మా అమ్మ నేను చక్కగా చూసుకుంటాను అని హృదయంలోకి ప్రభుకి ఏం చేయాలా? స్థలం ఇవ్వాలి. ఇన్ని సంగతులు తెలిసినోడివి హృదయంలో ప్రభుకి స్థలం ఇవ్వడం కూడా తెలుసుకోవాలిరా. బ్లాక్ షర్ట్ కలజోడు నువ్వు కూడా నువ్వు ఎప్పుడో వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. ఇప్పుడైనా నీ హృదయంలో యేసు ప్రభు వారికి స్థలం ఇస్తే ఆయన నిన్ను ఎక్కడికి వెళ్లకుండా అలా పట్టుకుంటాడు. అర్థమైందా? నీ హృదయం కోతి హృదయం అయిపోయింది కాబట్టి ఒక రోజున ఎక్కడొక అడిగేస్తున్నావు, ఒక రోజున అక్కడొక అడిగేస్తున్నావు, ఒక రోజున ఆ ఊరిలో ఉంటున్నావు, ఒక రోజు నీ ఊరిలో ఉంటున్నావు. కాబట్టి కోతి హృదయాన్ని తీసివేసి నీ హృదయంలోనికి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తే ఆయన నిన్ను స్థిరంగా ఉంచుతాడు, నీ జీవితాన్నే మార్చేస్తాడు. వీడేనా వాడు, వాడే వీడా, వీడే వాడా అన్నట్లుగా నిన్ను నిందించినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారా నిన్ను చూసి. అది ఆశ్చర్యం అంటే. అంతేనాక్క నువ్వు ఏడ్ చేసావు మా వాడు చచ్చిపోయాడని. నేను చెప్పా ఇక్కడి నుంచి ఒక దేవుని సేవకుడు వాడు చచ్చిపోలేదు, కరెక్ట్గా క్రిస్మస్ రోజున మళ్ళీ పుడతాడు, వాడు వస్తాడని ప్రవచనం చెప్పా. అదిగో వచ్చాడు వాడు. చూసావా? ఇప్పుడు వాడు మళ్ళీ తప్పిపోకుండా ఉండాలి అంటే వాడి హృదయంలోకి యేసు ప్రభు వారిని చేర్చుకుంటే వాడి జీవితమే మారిపోతుంది. అప్పుడు వాడిని చూసిన వాళ్ళందరూ వీడైనా వాడు అని ఏం చేస్తారు చెప్పండి? ఆశ్చర్యపోతారు. అట్లాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మీ జీవితంలో ఈ దేవుడు. ఒకసారి హృదయంలోనికి ఆహ్వానించి చూడండి. మీరు ఊహించలేనటువంటి గొప్ప మేలులు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఈ దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఇంకెంతకాలం ఆయన్ని దూరంగా పెడతావు? ఇంకెంతకాలము ఆయన ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతావు? రేపు మంది కాదు. వచ్చే సంవత్సరం క్రిస్మస్కి మనం ఉంటామని గ్యారంటీ లేనే లేదు. బయట అంత భయంకరమైన భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఉన్న వాళ్ళు ఈ రోజున ఉన్నారా? లేరు. గొప్ప గొప్ప వారే లేరు. చాలామంది సేవకులు కూడా లేరు, పాస్టర్ గారు వాళ్ళు కూడా లేరు. ఈ రోజున వెళ్ళిపోతారని వాళ్ళు అనుకున్నారా? అనుకోలే. కాబట్టి మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కాబట్టి ఈ క్రిస్మస్కైనా క్రిస్మస్ సందేశం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ పండగ చేసుకోవడం మంచిదే, కానీ ఎప్పుడు పండగ? క్రీస్తు లేకోకుండా. పుట్టినరోజు పండగ చేస్తున్నామండి, కేక్ కట్ చేసాం, అందరూ భోజనాలు పెడుతున్నాం. ఎందుకు అసలు పుట్టినోడు బిడ్డేడురా అంటే వాడు లేడంటే ఎక్కడికో పోయాడంటే ఎట్టుంటుంది? బాగోదు కదా. కాబట్టి క్రిస్మస్ పండగ చేస్తున్నావు, సంతోషిస్తున్నావు, చక్కగా కొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, పిండి వంటలు చేసుకుంటున్నావు, బిర్యానీ చేసుకుంటున్నావు, తింటున్నావు, మంచిదే. తినటంలో తాగడంలో తప్పు లేనే లేదు. కానీ ఎప్పుడు క్రీస్తుని మన హృదయంలో ఉంచుకుని ఆ క్రీస్తుని ఆరాధిస్తూ ఆ క్రీస్తుకి ప్రథమ స్థానం ఇచ్చి ఆ క్రీస్తు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ప్రభువుని స్తుతిస్తూ సంతోషంతో మనం పండుగ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అట్లా లేకపోతే అది ఆచారపూర్వకమైన పండగే అవుతుంది తప్ప ఆత్మీయమైనటువంటి ఆరాధన కానే కాదు. కాబట్టి ఒకటి ఆశ్చర్యకరుడు గురించి చెప్పా. ప్రభుత్వమైతే రాత్రికి మిగతా సంగతులు చెప్తాను. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసి నేను మైక్ టీచర్ గారికి అప్పగిచ్చేస్తాను. తర్వాత ప్రోగ్రామ్ ఆమె నడిపిస్తారు. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఈ భూమి మీదకి రావడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయనకి ఆశ్చర్యకరుడు అనేటటువంటి దాని మీద కొన్ని సంగతులు మీరు మాట్లాడుతూ వచ్చినారు. నిజమే, మీ పుట్టుక, మీ మాటలు, మీ బోధ, మీ కార్యాలు, మీ మహత్యము, మీ మరణము, మీ పునరుత్థానం ఆశ్చర్యం. ఇంతవరకు అట్లాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఎవరి జీవితంలో జరగలేదు. అందుకనే మీరు ఆశ్చర్యకరుడని ఈ రోజున మా హృదయంలో మిమ్మల్ని అంగీకరిస్తే, ఆహ్వానిస్తే మా జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేయడానికి మీరు సమర్థులవని, శక్తిమంతుడవని మీరు తెలియజేసిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా మధ్యలో యవనస్తులైనటువంటి పిల్లలు, మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, కొంతమంది ప్రతి వారం వచ్చి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. ఆ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి అయ్యా, వారికి ఒక అవకాశం ఇవ్వండి. ఈ రోజైనా సరే వారి హృదయంలో యేసు ప్రభు వారు జన్మించడానికి కొరకై ఆయనకి చోటిచ్చే వారిగా, ప్రభువుని మోసుకుని వెళ్ళేవారిగా, హృదయంలో ప్రభువుని చేర్చుకుని వెళ్ళేవారిగా ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశ్చర్యమైనటువంటి రక్షణ కార్యాన్ని మీరు జరిగించమని ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ, మరి ముందున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు కంఠత వాక్యాలు చెప్పబోతున్నారు. వారిని మీ ఆత్మచేత అభిషేకించండి.
మీ దైవికమైన జ్ఞానం ఇవ్వండి. వారి నోట మీ మాటలు ఉంచండి. చక్కగా స్పష్టంగా నీ వాక్యాన్ని మరి చిన్న వయసులోనే ప్రకటించేటటువంటి వారిగా బిడ్డలు మీరు ఆయుత్తపరచమని, ముందున్న ప్రేమావిందు సహవాసాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దయచేయమని, రాత్రి కృతజ్ఞతా కూడికను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి వాతావరణం అనుగ్రహించి అనేక మంది పిలువబడిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అనేక మంది వచ్చి ప్రభువా నీ వాక్యాన్ని వినడం ద్వారా క్రిస్మస్ని గురించిన ఉద్దేశం తెలుసుకునే వారిగా సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో టీచర్.